అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక షాకింగ్ విషయం నిన్న ఆ పార్టీలో బయటకు వచ్చింది. నిన్నటి నుంచి కూడా ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే ఆ పార్టీ సొంత సర్వేలో బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచింది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉంది. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రైతుల్లో ఉంది, యువతలో ఉంది, నిరుద్యోగుల్లో ఉంది, ఉద్యోగుల్లో ఉంది, మహిళల్లో ఉంది. చాలా వర్గాల్లో ఈ ప్రభుత్వ పనితీరు నచ్చడం లేదు. సో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతో కొంత వైసీపీకి అంటే ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా మారాలి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు వైపరీత్యం ఏంటంటే ప్రత్యర్థి పార్టీకి కూడా ఓటింగ్ పెరగట్ల, అంటే వైసీపీకి కూడా ఓటింగ్ పెరగట్ల. ఆ విషయం తాజాగా పార్టీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ నెల ఒక 10 రోజుల కిందట అనుకుంటా సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మావిగన్ కావాల్సిన వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, అమరావతి కావాల్సిన వాళ్ళు చంద్రబాబు గారికి టీడీపీకి ఓటేస్తారనే మాట చెప్పారు చూసారా. అది రాష్ట్ర ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫ్లోలో అన్నారో, ఎవరైనా సలహా ఇస్తే అన్నారో, లేదంటే ఆయనే అన్నారో. అమరావతి ఎందుకు నచ్చదో, చంద్రబాబు గారు దానికి శంకుస్థాపన చేశారని నచ్చదో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి హాజరై సహకరించారని నచ్చదో, లేదంటే రామోజీరావు గారు ఆ పేరు పెట్టారు కాబట్టి నచ్చదో, లేదా చుట్టుపక్కల భూములు ఇచ్చిన వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అని నచ్చదో, లేదంటే అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి నచ్చదో. మరి కారణం ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి ఎందుకు నచ్చదో కారణం తెలియదు. కానీ అది నచ్చక దాన్ని ఎలాగైనా ఆపేయాలని, అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులని, రాజధాని వికేంద్రీకరణ అని పేరు చెప్పి రాజకీయం చేసి, అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్ అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. దాని ప్రతిఫలమే తాజాగా వచ్చిన సర్వే. ఇది కూడా వైసీపీలో ఒక 2 కీలకమైన నాయకుల చేత రాష్ట్రం అంతా చేయించారు. ఒకప్పుడు వైసీపీలో సర్వేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసేవారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక 150 మంది కుర్రోళ్ళని తన దగ్గర పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలకు పంపించి సర్వేలు తీసుకొని ఫీడ్బ్యాక్లు తెచ్చి పార్టీ అధినేతకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాళ్ళు. అయితే ఈ సర్వేలు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు నిజమనుకొని నమ్మి ఎన్నికల్లో దారుణంగా మోసపోయారు. ఎందుకంటే చెవిరెడ్డి గారు ఇచ్చిన ప్రతి సర్వేలో కూడా వైసీపీకి 140+, 150+, 160+ అనే ఇచ్చేవాళ్ళు. ఇదే నిజమనుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. సో ట్రంప్ అవినాష్ గారు ఇచ్చిన సర్వేలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిందో పట్టించుకునేవాళ్ళు కాదు. ఓన్లీ ఐపాక్ రిషిరాజ్ గారు ఇచ్చినవో, లేదంటే చెవిరెడ్డి గారు ఇచ్చినవో నమ్మేవాళ్ళు. సో దాంతో మోసపోవడంతో ఇప్పుడు వైసీపీలో సర్వే చేసే బాధ్యతనంతా కూడా వేరే నాయకులకు అప్పచెప్పారు. సో వాళ్ళు ఈ మధ్య సర్వేలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ జూలై 1st వీక్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు చాలా వర్గాల నుంచి. ఇందులో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు వైసీపీ ఓట్ బ్యాంక్ తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అండ్ ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ, కృష్ణా జిల్లా వరకు వైసీపీ ఓట్ బ్యాంకు ఒక 2-3% డౌన్ఫాల్ అయింది. రాయలసీమలో వైసీపీ ఓట్ బ్యాంక్ కొంత పెరిగింది. 3.5 to 4% వరకు వైసీపీ ఓట్ బ్యాంక్ పెరిగిందంట. 3.5 నుంచి 4% వరకు పెరిగింది రాయలసీమలో. ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ పరిధిలోను, కర్నూలు పార్లమెంట్ పరిధిలో అండ్ రాజంపేట పార్లమెంట్ పరిధిలోను, చిత్తూరు, హిందూపురం ఈ ప్రాంతాల్లో, కడప ఈ పార్లమెంట్ ప్రాంతాల్లో ముఖ్యంగా అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే రాయలసీమ 4 జిల్లాల్లో కూడా వైసీపీ ఓట్ బ్యాంక్ సుమారుగా 4% పెరిగింది. ఇక నెల్లూరు, ప్రకాశంలో కూడా స్వల్పంగా పెరిగింది. అరౌండ్ ఒక 2.5% వరకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా వైసీపీ ఓట్ బ్యాంక్ పెరిగింది. గుంటూరులో మాత్రం మార్పు ఏమీ లేదు, ఎంతో కొంత తగ్గింది అంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు పెరగలేదు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వైసీపీ ఓట్ బ్యాంక్ పెరగలేసరికదా తగ్గింది. రాయలసీమలో మొదటి నుంచి వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ కాబట్టి అక్కడ కొంత ఓట్ బ్యాంక్ బాగానే పెరిగింది. సో రాయలసీమలో ఇంతకుముందు వైసీపీకి 7 వచ్చాయి కాబట్టి ఇప్పుడు మరొక 15-20 వచ్చే ఛాన్స్ ఉంది, యాడ్ అవుతాయి. అండ్ నెల్లూరు, ప్రకాశంలో వైసీపీకి కొంత పెరిగింది కాబట్టి ఈ 2 జిల్లాల్లో నెల్లూరులో 10కి 10 వైసీపీకి పోయాయి కాబట్టి ఈసారి ఒక 3-4 వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు లెక్కలేసిన సర్వే ప్రకారం, ఈ తాజా సర్వే ప్రకారం ఒక 3-4 యాడ్ అవుతాయి. ప్రకాశంలో ఇంకో 2 గెలిచే అవకాశం ఉంది. సో ఓవరాల్గా వైసీపీకి 11 కాస్త ఒక 32-35 వరకు వెళ్తాయి అనేది వీళ్ళు తేల్చిన లెక్క, ఆ పార్టీలోనే తేల్చిన లెక్క. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారిలో కొన్ని మార్పులు రావాలి. ఆయన చేసిన తప్పులను కొన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా చాలా లౌక్యంగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రాజధాని వంటి సున్నితమైన అంశాల్లోనూ, అత్యంత కీలకమైన అంశాల్లోనూ మొండిగా వెళ్ళకూడదు, అనాలోచితంగా వెళ్ళకూడదు, మూర్ఖంగా వెళ్ళకూడదు. అది ఆ పార్టీకి నష్టం చేస్తుందన్నమాట. సో మరి ఈ సర్వే ఫలితాలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారో లేదో తెలియదు. ఈవెన్ ఇచ్చినా
ఆయన పట్టించుకునే రకం కాదు. ఆయన సర్వేలు ఆయనకు ఉంటాయి. సో పార్టీలో అప్పచెప్పినా వీళ్ళు ఇచ్చినా పాజిటివ్గా ఇస్తే అంగీకరిస్తారు తప్ప నెగిటివ్గా ఇస్తే మాత్రం మీకు తెలియదులే అబ్బా మీ సర్వేలు అలాగే చేస్తారు, నా లెక్క నాకు ఉంది అంటారంట. సో అందుకే మరి దీని మీద పార్టీలో అయితే డిస్కషన్ బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ.